వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుగుండానే పరసు జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ముక్కనుమ నాడు ఆ పరసుకి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు చాలా సరదా పడుతూ ఉంటారు కదండి ఇలాంటి పరస తీర్థం ఇలాంటివన్నీ. అందుకని పిల్లలు వెళ్దాం అంటే వెళ్ళాము పరసుకి అయితే. అందుకని ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా మీరు నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక ఖాళీ ప్లేస్ లా ఉండి అక్కడ కొండ మీద గుడి ఉంటుందన్నమాట. కోదండ రామాలయం శివాలయం రెండు కలిపి ఉంటాయి. ఆ గుడి వాళ్ళే ఎప్పుడు ప్రతి సంవత్సరం ముక్కనుమ నాడు పరస తీర్థం అంటారు కదా, అది చేస్తూ ఉంటారనమాట. మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇది జరుగుతూ ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుగా కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుందన్నమాట. ఆ కమ్యూనిటీ హాల్లో ఆర్కెస్ట్రా పెట్టి భజనలు పాటలు డ్యాన్స్లు అవి వేస్తూ అలా పెట్టారనమాట. వీడియో స్టార్టింగ్లో పెట్టాను కదా మీకు. ఆ తర్వాత కింద ఆ కమ్యూనిటీ హాల్కి కొంచెం కిందగా భజన చేస్తూ ఉంటారు. అక్కడ జనాలకి కుర్చీలు అవి వేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కుర్చీలు వేసుకొని చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆర్కెస్ట్రా అని భజన అని అవన్నీ కూడా. ఇంకొంచెం ముందుకు వెళ్తే రోడ్డు ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్లా రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్లో మొత్తం అన్ని దుకాణాలు పెడుతూ ఉంటారు. మేము ఆ రోడ్లోకి వచ్చి పిల్లలు వాళ్ళకి కావాల్సినవేవో వాళ్ళు కొనుక్కుంటున్నారు. నేను అసలు ఏమేమి ఉన్నాయి షాప్స్ అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. నేను ఈ షాప్ దగ్గర ఒక ఓక్ ప్యాన్ లాంటిది తీసుకున్నాను. అది 200 అంటే చెప్పడం అయితే 300 చెప్పాడు. నేను బేరమాడి 200కి అయితే తీసుకున్నాను. ఫ్రైస్ డీప్ ఫ్రైస్ ఇలాంటివి చేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి. పిల్లలతో పాటు పెద్దోళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి ఇలా పరస ఇవన్నీ. అంటే ఇదేనమాట ఓక్ ప్యాన్. ఇది 200కి తీసుకున్నాను. ఇది బెస్ట్ మరి ఏంటో మీరే చెప్పాలి. 200కి ఓక్ ప్యాన్ బెస్టేనంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఎక్కడ ఏం షాప్స్ పెట్టారు ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఏమైనా అవసరమైనవి కొనుక్కుంటూ ఉన్నాను. ఈ గుంత పొంగనాల ప్యాన్ కూడా చూశాను, ఇదైతే తీసుకోలేదు. ఆ ఓక్ ప్యాన్ మాత్రం తీసుకున్నాను అనమాట. బొమ్మలు చెవులీలు ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కూడా చాలానే పెట్టారండి. రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు షాప్స్ పెట్టారనమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇందాక కాఫీ టీ కప్స్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు చూసారా, అలాంటివి ఇనుప సామాన్లు గరిటెలు ఇలాంటివన్నీ చాలా పెట్టారు. జనాలు కూడా చాలా బాగా వచ్చారు. అంటే ఒక 8-8:30 వరకు కూడా జనాలు విపరీతంగానే ఉన్నారనమాట. చెవులీలు కూడా చాలా బాగా పెట్టారండి. ఒక్కొక్క పేరు 30, 40, 50 అలా ఉన్నాయన్నమాట. అంటే చెవులీలకి తగ్గట్టు రేటు కూడా అలా ఉన్నాయి. పిల్లలకి కావాల్సినవి కొన్ని కొనుక్కున్నారు మా పాప వాళ్ళు. ఇలా పిల్లలకి కావాల్సిన వాళ్ళని కొనుక్కోమని నాకేమైనా కావాలంటే అవి నేను చూసుకుంటూ మెల్లగా ఒక్కొక్క షాప్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అన్నమాట. బఠానీలు శనగలు ఖర్జూరం ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇందులో. ఇక్కడ బియ్యం గింజ మీద కీ చైన్ ఉంటుంది కదా, కీ చైన్లో బియ్యం గింజ మీద పేరు రాస్తున్నారనమాట. పిల్లలు ఆగి ఏంటా అని చూస్తున్నారు, ఎలా రాస్తున్నారు ఏంటి అని చెప్పి. జనాలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నారండి. మేము వెళ్ళినప్పుడు అయితే పిల్లల్ని ఎటు వెళ్ళిపోయారు ఏంటి అని చూసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. ఇవన్నీ రింగ్స్ అనమాట, ఫింగర్ రింగ్స్. ఇక్కడ పిల్లలు చూస్తున్నారు ఏమైనా బాగున్నాయా అని చెప్పి. మళ్ళీ ఇవి అంటే తక్కువ రేటు ఉంటాయి, క్వాలిటీ అంతగా బాగోదు ఎందుకులే మళ్ళీ వెంటనే పాడైపోతాయని అవైతే తీసుకోలేదన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు.
చూసారు కదండి పరస ఎంత బాగా జరుగుతుందో, ఎంతమంది జనాలు వచ్చారు. ఇలా మేము అన్ని షాపులు చూసుకుంటూ ఏవైనా అవసరమైనవి కొనుక్కుంటూ పిల్లలకి కొంటూ అలా అయితే మొత్తం పరస అంతా తిరిగేసామన్నమాట. ఇందాక మంటతో అదే చేతిలో ఒక కాడ లాంటిది పట్టుకొని అగ్గితో ఆడుతూ ఉన్నారు కదండి, దాన్ని ఏమంటారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు దాని పేరైతే తెలియదు అనమాట. మామూలుగా తప్పెట గుళ్ళు ఇంకా ఏవో చెప్తూ ఉంటారు పరసలో, అవి ఏంటో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మేమైతే ఈ సంవత్సరం పరస తీర్థం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం రోడ్డు అంతా తిరిగి షాప్స్ అన్నీ చూసి ఏమేమి కావాలో ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కొనుక్కొని ఇంకా మొత్తం అంతా పరస అంతా చూసి ఖర్జూరం అది తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. నేను ఓక్ ప్యాన్ తీసుకున్నానని చెప్పాను కదండి, అదైతే ఐరన్ అనమాట. ఈ మధ్య ఐరన్ ఎక్కువ వాడమని చెప్తున్నారు కదా, నాన్ స్టిక్ ఇలాంటి వాటికంటే, అదే అల్యూమినియం నాన్ స్టిక్ ఇలాంటి వాటికంటే ఐరన్ స్టీల్ ఎక్కువ వాడమని అంటున్నారు కదా, అందుకని చెప్పి ఒక్కొక్కటి ఇంట్లో కొనుక్కుంటూ ఉంటున్నాను అనమాట. కనపడినప్పుడల్లా అంటే ఒక్కొక్కటి మారుస్తూ ఉంటే అలా మనకి బాగుంటుంది కదా అని చెప్పి ఎక్కువ అల్యూమినియం వాడడం అయితే తగ్గించేశాను. అందుకని చెప్పి ఎప్పుడైనా మంచివి కనపడినప్పుడు ఇలా తీసుకుంటూ ఉన్నాను. ఈ తీర్థం పరస వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.